అట్టా ఝాన్సీ సార్. ఆ అమ్మాయి మా ఇంటి దగ్గర గాంధీనగరంలోనే ఉండేది. పెళ్ళై 2012లో పెళ్ళయింది సార్. 10 సంవత్సరాలు. ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని వేధించుకొని తినేవాడు ఆళ్ళ భర్త. ఎప్పుడు వేధించుకొని తిని వదిలేస్తే మా దగ్గర ఉండేది. లాస్ట్ 4 మంత్స్ అవుతుంది సార్ అక్కడికెళ్ళి. అయినా సరే ఎన్నో సార్లు స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టినా ఆ అబ్బాయికి పోలీసులు పిలిచి మాట్లాడి మందలించి పంపించారు. చూసుకుంటానని తీసుకొనెళ్ళి ఇలా హెరాస్ చేసి ఆ అమ్మాయి ఇలా చనిపోవడానికి కారణం అయ్యాడు సార్. శుక్రవారం మళ్ళా చిన్న పిల్లోడని కూడా ఎప్పుడు కూడా బాబుని చూడలేదు సార్. ఈ అమ్మాయి ఎప్పుడు పెంచుకున్నది సార్. శుక్రవారం హెరాస్ చేయడం వల్ల ఎక్కువ ఆ బాధ తను భరించలేక ఇంట్లోంచి వచ్చింది. ఆ అమ్మాయి మాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఆళ్ళ హస్బెండే నైట్ 8:30కి ఫోన్ చేసి ఇలా ఎళ్ళిపోయిందని చెప్పాడు. ఆ అబ్బాయి అనుమానం సార్. ఎక్కువ అనుమానం జబ్బుతోనే ఆవిడని వేధించుకొని హెరాస్ చేసుకొని తినేసేవాడు. ఒక ఫోన్ మాట్లాడినా గొడవెట్టేవాడు. ఎక్కడికైనా ఎళ్ళినా గొడవెట్టేవాడు. మా మా ఇంటికి అమ్మగారి ఇల్లని మా ఇంటికొచ్చినా సరే ఎప్పుడు గొడవ ఆడేవాడు సార్. ఎక్కడికి